హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి టెలికాం సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ నుండి అఫీషియల్గా ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 8th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది. అండ్ ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టకుండా కేవలం మీకు ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి అయితే సెలక్షన్ జరుగుతుంది. 75,000 వరకు అయితే శాలరీ వస్తుంది. 32 years లోపు ఏజ్ ఉన్న ఏపీ, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరికీ అవకాశం అవుతుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, చాలా రేర్ నోటిఫికేషన్ అనమాట బిఎస్ఎన్ఎల్లో ఎగ్జామ్ లేకుండా జాబ్స్ అనేవి. సో ప్రజెంట్ మనకి ఆపర్చునిటీ వచ్చింది. మీకు ఇదే వీడియోలో కంప్లీట్గా అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి ఒక సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే చాలామంది నాకు రీసెంట్గా కామెంట్ సెక్షన్లో ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ జాబ్ నోటిఫికేషన్ గురించి వీడియో చేయండి, నాకు చాలా డౌట్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అయితే అడగడం జరిగింది. వాళ్ళ కోసం ఈ యొక్క వీడియో అయితే చేస్తున్నాను. సో మనకైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ని రిక్రూట్మెంట్ చేయడానికి సంబంధించి రీసెంట్లీగా మనకి ఇదే మంత్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఇండియన్ నేషనల్స్ ప్రతి ఒక్కరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎగ్జామినేషన్ పెట్టకుండానే డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూ పెట్టేసి ఒక వేకెన్సీస్కి అయితే మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేస్తున్నారు. ఇందులో మనకి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయంటే కన్సల్టెంట్కి సంబంధించి పొజిషన్స్ అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో మనకి వివిధ విభాగాల్లో ఈ కన్సల్టెంట్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. అలాగే మీరు యొక్క జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లై చేయడానికి మీరు డైరెక్ట్గా recruitment.bsnl.co.in అని చెప్పేసి గూగుల్లో సెర్చ్ చేసిన ఇలా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు కంప్లీట్గా జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ లీగల్ కన్సల్టెంట్ అని చెప్పేసి ఇలా మీకు పొజిషన్స్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీకు రైట్ సైడ్లో అప్లై బటన్స్ ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు అప్లై పేజ్లోకి అయితే ఈ విధంగా అయితే వెళ్ళిపోతారనమాట. మీరు ఏ పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ అప్లికేషన్ ఫామ్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ ఏదైతే 7 steps ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది మీరు చేసేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సంస్థ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసినటువంటి యొక్క కన్సల్టెంట్స్ ఉద్యోగాలకి సెలెక్ట్ అయినట్లయితే ఎవ్రీ మంత్ కూడా మీకు 75,000 రూపీస్ అనేది పే చేస్తారు. అండ్ ఎవ్రీ ఇయర్ కూడా మీకు సాలరీలో 5% ఇంక్రిమెంట్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. అయితే మీకు ఎటువంటి డిఏ కానీ ఇంకా ఇతరత్ర అలవెన్సెస్ అనేవి ఏమీ రావన్నమాట. ఇదే సాలరీ 75,000 ఫిక్స్డ్ సాలరీ అనేది మీకు ఉంటుంది. ఎందుకంటే మనకి ఇది కాంట్రాక్చువల్ బేసిస్ జాబ్ అనమాట. సో మీకు ఇనీషియల్గా మిమ్మల్ని కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. అది మనకి అప్ టు 3 years ఇంకా మీకు ఎక్స్టెన్షన్ కూడా చేసేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి బిఎస్ఎన్ఎల్లో చాలా రేర్గా మనకి గవర్నమెంట్ జాబ్స్ పడుతూ ఉంటాయి. కాంట్రాక్చువల్గానే చాలా ఎక్కువ పోస్టులను అయితే తీసుకుంటూ ఉంటారు. కాబట్టి మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత మధ్యలో తీసివేయడం అయితే ఉండదు, గుర్తుపెట్టుకోండి. అండ్ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ చెప్పాను కదా, లాస్ట్ డేట్ మనకి ఆగస్ట్ 9th వరకు అయితే టైం ఉంది. సో ఆ డేట్లోపు అయితే అప్లికేషన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఇక్కడ మనకి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇచ్చారు చూడండి. సో ఎలా సెలక్షన్ చేస్తారంటే ఎవరైతే జాబ్స్కి ఆన్లైన్ అప్లికేషన్ చేస్తారో సో వచ్చిన అప్లికేషన్స్ అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అయితే పెడతారనమాట. సో ఇంటర్వ్యూ క్లియర్ చేసి జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలక్షన్ చేస్తారు. ఎటువంటి రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఫైనల్ సెలక్షన్ జరుగుతుంది అని చెప్పేసి కూడా జాబ్ డీటెయిల్స్లో ఇచ్చారు. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్, సో మీకు మినిమం ఏజ్ 18 ఉండాలి అండ్ మ్యాక్సిమం ఏజ్ 32 years వరకు ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా 32 years వరకు ఈ జాబ్స్కి సంబంధించి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, టోటల్ కాంట్రాక్చువల్ పీరియడ్ వచ్చేసి
3 ఇయర్స్ అని చెప్పేసి ఇచ్చారు డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి. 1+1+1 ఇక్కడ మనకి ఫస్ట్ 1 ఇయర్ కింద తీసుకుంటారు, తర్వాత ఇంకా 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేస్తారు. ఆ విధంగా వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఎక్స్టెన్షన్ చేస్తూనే వెళ్తూ ఉంటారనమాట. అండ్ జాబ్ నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీకు సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి అవ్వచ్చు అండ్ మీకు జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ని అయితే నోటిఫికేషన్లో ఇచ్చారు. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు, సో అప్లికేషన్ ఫీజు అయితే ఉంది రిజిస్ట్రేషన్ ఫీజు అనమాట. సో రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చేసి 500 రూపీస్ ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ యొక్క ఫీజు 500 రూపీస్ అనేది మీరు ఆన్లైన్ అప్లై చేసేటప్పుడు ఫీ పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అయితే ఒక జాబ్స్కి సంబంధించి అసలు క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి ఇక్కడ క్లియర్గా అయితే చూడండి. మనకి ఇక్కడ ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే లీగల్ కన్సల్టెంట్ అండ్ రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్, రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అండ్ ఏఐ అండ్ డేటా అనలిటిక్స్ కన్సల్టెంట్ అని చెప్పేసి ఇలా 4 డిఫరెంట్ జాబ్ రోల్స్ని అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో వీటికి సంబంధించి ఇక్కడ పోస్ట్ల వారీగా వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారనమాట. క్వాలిఫికేషన్స్ చూడండి, ఇక్కడ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ చూడండి. క్యాండిడేట్ షుడ్ పాసెస్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ కానీ ఆర్కిటెక్చర్, ప్లానింగ్, మేనేజ్మెంట్, కామర్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్, రియల్ ఎస్టేట్, వాల్యుయేషన్ ఆర్ ఈక్వాలెంట్. సో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి వాటికి సంబంధించి సంబంధిత విభాగాల్లో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేస్తుండాలి. అండ్ ఇంకా మనకి చూడండి ఇక్కడ ఏదైతే రియల్ ఎస్టేట్ లీగల్ కన్సల్టెంట్ ఉందో దీనికి వచ్చేసి బ్యాచిలర్స్ డిగ్రీ అనేది లా విభాగంలో అంటే ఎల్ఎల్బి అనేది చేసినటువంటి వాళ్ళు అప్లై చేయొచ్చు. సో మిగతా వాటికి సంబంధించి కూడా ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ ఏఐ అండ్ డేటా అనలిటిక్స్కి సంబంధించి కూడా గ్రాడ్యుయేషన్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసిన వాళ్ళు వాటికి సంబంధించి కూడా సబ్జెక్ట్స్ స్ట్రీమ్స్ని అయితే ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకి అప్లై చేయడానికి దాదాపు ప్రతి పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఈ జాబ్స్కి సంబంధించి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఇచ్చారో రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్కి సంబంధించి ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ మినిమమ్ 10 years ఆఫ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్. సో మీకు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో కనీసం 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. అది ఎందులో అంటే ల్యాండ్ మానిటైజేషన్కి సంబంధించి కానీ, వాల్యుయేషన్కి సంబంధించి కానీ, ట్రాన్సాక్షన్ అడ్వైజరీకి సంబంధించి కానీ, సో రియల్ ఎస్టేట్లో ఎలాంటివి ఉంటాయి కదా వాటికి సంబంధించి ఉండాలి. అందులో మీకు కంపల్సరీగా ఆ 10 years ఎక్స్పీరియన్స్లో మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇంటర్నేషనల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ ఫర్మ్కి సంబంధించి ఉండాలి అని చెప్పేసి కంపల్సరీగా చెప్తున్నారు. అండ్ ఇంకా మీకు ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ప్రాసెస్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అండ్ జోనింగ్ రెగ్యులేషన్స్కి సంబంధించి, ల్యాండ్ మానిటైజింగ్ మోడల్సింగ్కి సంబంధించినటువంటి వాటికి సంబంధించి మీకు నాలెడ్జ్ ఉండాలి అని చెప్పేసి ఇచ్చారు. సో ఈ విధంగా మనకి కంప్లీట్గా మీకు ఏమేమి స్కిల్స్ ఉండాలి, మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏముంటుంది అన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో ఈ కన్సల్టెంట్స్ ఉద్యోగాలకి సంబంధించి ప్రతి పోస్ట్కి కూడా ఎక్స్పీరియన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. సో మిగతా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కనీసం మినిమం 3 to 7 years ఈ విధంగా మనకి డీటెయిల్స్ అనేది ఇచ్చారు. కాబట్టి మీ కనుక ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ చేసేసి వదిలేసండి. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయినట్లయితే వాళ్ళు మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ ఇది మనకి బిఎస్ఎన్ఎల్లో ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా జస్ట్ ఇంటర్వ్యూ ద్వారా యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తారు. సో చాలామంది నాకు కామెంట్స్లో అడిగారు కాబట్టి మీకోసం ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే జాబ్స్ గురించి కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.